వెల్కమ్ బ్యాక్ టు చెర్రీ క్రేజీ ఛానల్. ఈరోజు లాగ్ ఏంటంటే మార్తాల్ నుంచి మనకు 1 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఒక మంచి బ్యూటిఫుల్ పార్క్ ఉంది. పార్క్ టైమింగ్స్ ఏంటి, పార్క్ ఏ టైంలో వెళ్ళాలా, ఎంత డిస్టెన్స్ ఉంటుంది, ప్రతి ఒక్కటి వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో లాస్ట్ వరకు చూసి నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ హలో, ఈ రోజు ఎక్కడికి వెళ్తున్నానంటే ఇక్కడ మాకు దగ్గరలో కొంచెం పార్క్ ఉంది, సో అక్కడికి వెళ్తున్నాను. హాయ్ హలో, వెల్కమ్ బ్యాక్ టు చెర్రీ క్రేజీ ఛానల్. ఈ రోజు మనకి మార్తానికి దగ్గరలో ఉన్న ఒక మంచి బ్యూటిఫుల్ పార్క్ ని ఈ వీడియోలో చూపిస్తాను. ఈ వీడియో లాస్ట్ వరకు చూసి నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా వీడియోలోకి వెళ్తే మార్తాలి నుంచి ఈ పార్క్ అరౌండ్ 1 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది. ఇది స్పైస్ గట్ పక్కనే ఉంటుంది. ఎవరైనా కూడా నడిచి వెళ్ళాలనుకుంటే మార్తాలి నుంచి 15 మినిట్స్ కల్లా ఈ పార్క్ కి రీచ్ అయిపోవచ్చు. ఒకసారి టైమింగ్స్ చూస్తే మార్నింగ్ 6 AM కి పార్క్ ఓపెన్ అవుతుంది అండ్ 9 AM లోపు పార్క్ అనేది ఓపెన్ లోనే ఉంటుంది. అండ్ ఈవినింగ్ 4:30 to 7 లోపు, అంటే జాగింగ్ చేసే వాళ్ళు కానీ వాకింగ్ చేసే వాళ్ళకి ఈ పార్క్ చాలా బెస్ట్. ఎందుకంటావు, ఇక్కడ ఎలాంటి పొల్యూషన్ ఉండదు, స్వచ్ఛమైన గాలి, ప్రశాంతంగా ఉంటుంది అండ్ బ్యూటిఫుల్ లొకేషన్. ప్రజెంట్ ఇప్పుడున్న జనరేషన్ లో చాలా మంది వీక్ మొత్తం కష్టపడి స్ట్రగుల్స్ ఫేస్ చేస్తున్న వాళ్ళు వీకెండ్ అలా బయటకు వెళ్ళాలనుకుంటే ఎక్కడికి వెళ్ళాలని చాలా మంది ఆలోచిస్తూ ఉంటారు. సో అలాంటి వాళ్ళకి ఈ పార్క్ అనేది చాలా బెస్ట్. వీకెండ్ వాళ్ళ ఫ్యామిలీతో కానీ, ఫ్రెండ్స్తో కానీ, లవర్తో కానీ, సో చిల్డ్రన్స్తో కానీ ఎవరితో అయినా కూడా ఈ పార్క్ వెళ్ళి కాస్త టైం స్పెండ్ చేస్తే మీకున్న టెన్షన్స్, ఒత్తిడి అంతా దూరం అయిపోతుంది. సో చాలా బాగుంటుంది. ఇలాంటి నేచర్ మన బెంగళూరులో ఎక్కడా దొరకదు. సో చెట్లు కానీ, ఈ పార్క్ చుట్టూ ఉన్న చెట్లు కానీ అండ్ పార్క్ మధ్యలో ఉన్న లేక్ కానీ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఒక్కసారి ఈ పార్క్ విజిట్ చేస్తే మీకు అర్థమవుతుంది. ఎవరైనా ఇంతవరకు చూసి ఉంటే కింద కామెంట్ చేయండి. ఎవరైనా చూడాలనుకుంటే వీకెండ్ వెళ్ళండి, డెఫినెట్గా మీరు మంచి సాటిస్ఫై అవుతారు ఈ పార్క్ని చూసి. సో నేనైతే ఎవ్రీ వీక్ అనేది వెళ్తూ ఉంటాను, ఎందుకంటే వీక్ మొత్తం రూమ్ లో ఉండి బోర్ కొడుతూ ఉంటుంది. సో అట్లా వీకెండ్ అలా బయటికి వెళ్ళేసి వస్తుంటే అట్లీస్ట్ మన ఈవినింగ్ టైం కానీ జాగింగ్ చేయాలనుకునేటోళ్ళు చాలా మంది ఉంటారు. సో వాళ్ళకి స్పెసిఫిక్ ప్లేస్ అనేది ఉండదు అండ్ పార్కులు తెలియదు. సో అలాంటి వాళ్ళకి ఈ వ్లాగ్ అనేది యూస్ఫుల్ అవుతుందని ఈ వీడియో తీసి పెడుతున్నాను. ఇంతవరకు ఎవరైనా ఈ పార్క్ ను విజిట్ చేయకుండా ఉంటే దయచేసి ఈ వీకెండ్ వెళ్ళేసి చూసి కింద కామెంట్ చేయండి. ఇప్పుడు మీరు చూస్తున్న లొకేషన్ అంతా స్పైస్ గార్డెన్. ఈ స్పైస్ గార్డెన్ పక్కనే ఉంటది ఈ పార్క్. చాలా బ్యూటిఫుల్ గా ఉంటది. అండ్ స్పైస్ గార్డెన్ లో మీకు ఏదైనా కోహ్లీ రూమ్స్ గానీ అలాంటివి ఏమైనా కావాలనుకుంటే ఈ స్పైస్ గార్డెన్ చాలా ఫేమస్ కోహ్లీకి. అండ్ స్పెషల్లీ లవర్స్ అంతా ఇక్కడే ఉంటారు. అండ్ ఎవరైనా పార్ట్నర్ తో కలిసి ఉండాలన్నా కూడా ఇలాంటి అపార్ట్మెంట్స్ లో, ఇలాంటి పీజీల్లోనే ఉంటారు. సో నాకు తెలిసినంత వరకు స్పైస్ గార్డెన్ ఈస్ ద బెస్ట్ ఫర్ లవర్స్. ఇంతవరకు ఎవరైనా లుక్ వేయకుండా ఉంటే ఒకసారి వెళ్ళి చూడండి, మీకే అర్థమవుతుంది. బట్ ఒక పీజీకి మినిమం 2 మెంబర్స్కి 13,000 14,000 అలా ఉంటుంది. ఫుడ్ గిడ్డు అంతా బాగుంటుంది. అండ్ నాకు అక్కడ అడిగితే వేరే వాళ్ళు చెప్పారు. అండ్ ఇక్కడ బాయ్స్ అండ్ గర్ల్స్ కంబైండ్ అయి ఉంటారు. కోహ్లీ అంటేనే ఎక్కడైనా కూడా బాయ్స్ అండ్ గర్ల్స్ కంబైండ్ ఉంటారు. బట్ ఇక్కడ స్పెసిఫిక్ గా ఓన్లీ గర్ల్స్ అండ్ బాయ్స్ కి పీజీలు ఉంటాయి. నాకైతే ఇవన్నీ చూసినప్పుడు ఏదో అనిపిస్తుంది. ఓకే, ఇక్కడ చూస్తున్న బిల్డింగ్స్ అన్ని రీసెంట్ గా కట్టినవే. ఇంతకుముందు నేను వచ్చినప్పుడు లేవు. గత 2 years లోపు కట్టిన బిల్డింగ్స్ ఇవన్నీ. ఇప్పుడు మీరు చూసే బిల్డింగ్స్ అన్ని ఒక మూవీస్ లో చూస్తే ఎలా ఉంటుంది, సో అలాంటి ఫీల్ కలుగుతుంది ఇక్కడ మనకి. ఇప్పుడు మనకు కనపడింది పార్క్ ఎంట్రన్స్. సో ఇదే మనకు పార్క్ ఎంట్రన్స్. ఎంట్రన్స్ అంటే పెద్దగా ఉంటుంది అనుకోవచ్చు, బట్ ఇది చాలా చిన్నగా ఉంటుంది. ఇదే పార్క్ ఎంట్రన్స్. ఇక్కడ నుంచే లోపలికి వెళ్తాం. ఇక్కడ ఒకసారి చూస్తే ఇక్కడ చెట్లు కానీ, ఇక్కడ ఆక్సిజన్ కానీ, సో చాలా పొల్యూషన్ లేకుండా చాలా స్వచ్ఛంగా ఉంటుంది మనకి. ఇక్కడ చాలా మంది ఈవినింగ్ కానీ మార్నింగ్ కానీ వాకింగ్కి వస్తూ ఉంటారు. ఇక్కడ చూశారు కదా, దీన్నే లేక్ అంటారు. చుట్టూ చెట్లు, మధ్యలో వాటర్ ఉంటే ఎలా ఉంటుంది ఒకసారి ఆలోచించుకోండి. చాలా బాగుంటుంది. ఎవ్రీ వీక్ నేను వెళ్తుంటాను, నేను మా ఫ్రెండ్ వెళ్తూ ఉంటాము. చాలా మంది లవర్స్ వస్తారు, ఫ్యామిలీస్ వస్తారు అండ్ ఎంప్లాయీస్ వస్తారు, అందరూ వస్తారు. అండ్ మనకి ఈ పార్క్ చూడడానికి చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఫోన్లో చూస్తేనే నీకు ఎలా ఉంటే ఇంక డైరెక్ట్గా చూస్తే ఇంకెలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి.
అండ్ ఈ పార్క్ పక్కనే మనకి ఇంకొక పార్క్ కూడా ఉంది, దాన్ని చిల్డ్రన్స్ పార్క్ అంటారు. సో యాక్చువల్గా నేను చెప్పిన లొకేషన్లోనే 2 పార్కులు అనేది మనకు అందుబాటులో ఉంటాయి. ఒకటి వచ్చి సో ఆల్ రౌండర్, అంటే ఫ్యామిలీస్ కానీ ఎంప్లాయీస్ కానీ లవర్స్ కానీ సో ప్రతి ఒక్కరు ఈ పార్క్ వచ్చి వాకింగ్ చేసుకొని కాస్త స్పెండ్ చేసి వెళ్తూ ఉంటారు. చిన్న మా ఫ్రెండ్ ని ఒక ఫోటో తీయమన్నాను, ఎందుకంటే తమ్లైన్ కోసం ఒక ఫోటో కావాలి కదా. సో నచ్చితే లైక్ చేసి కింద కామెంట్ చేయండి. ఇక్కడ చూస్తున్న లొకేషన్ ఒక మూవీలో చూసారు కదా, ఏ మూవీయో కింద కామెంట్ చేయండి. ఒకసారి మ్యూజిక్ వేస్తాను, వినండి. ఇదే చిల్డ్రన్స్ పార్క్. నేను నిన్న వెళ్ళేసరికి ఒక్కసారి షాక్ అయ్యాను, ఏంటి ఇలా అయిపోయిందని. బట్ ఈ పార్క్ ని రీమోడల్ చేస్తున్నారని చెప్పారు, బట్ కొంచెం టైం పడుతుంది. సో ఇదంతా మనకి జిమ్ వర్కౌట్, అంటే ఎక్సర్సైజ్లు అవి ఇవి చేసుకోవచ్చు. ఓకే గైస్, నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే కింద కామెంట్ చేయండి, లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. నా వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ కానీ సబ్స్క్రైబ్ కానీ చేయడం లేదు, ప్లీజ్.